ఇప్పుడు ఏదైతే 'బిగ్ బాస్' అయిపోయిన తర్వాత ఇమ్మీడియేట్ 3 డేస్ తర్వాత స్టార్ట్ చేశారంటున్నారు కదా హోస్టింగ్. అప్పటికి ఎంత ప్రిపేర్డ్‌గా ఉన్నారు? ఆ ప్రిపేర్డ్‌నెస్ అనేది అప్పటి నుంచి ఇప్పటికి ఎట్లా ఎవాల్వ్ అవుతూ వచ్చింది? ఇదొక కంప్లీట్ వేరే హ్మ్. సబ్జెక్ట్ కానీ చెప్పాలనుకుంటున్నా. చూసి అమ్మో! దాని నుంచి ఎళ్ళొస్తే స్టార్‌లు అయిపోతాం, ఏదో వచ్చేస్తాయి ఆ! అనేది 100% రాంగ్. మిత్ అది. అవును. ఫ్యాక్ట్ ఇది, రియాలిటీ. సో నాకు లోపలికి వెళ్ళొచ్చాక అర్థమైంది. 3 రోజుల నుంచి ఆల్మోస్ట్ ఒక నెల రోజులు నేను అట్లీస్ట్ ఒక స్టెప్ ఎందుకో తెలియకుండా పనికి వెళ్దామన్న ఆలోచన వచ్చింది కాబట్టి నేను హ్మ్. కాల్ చేసుకొని నేను వచ్చేసానండి, ఎలిమినేట్ అయిపోయాను, నేను మళ్ళీ పని చేద్దాం అనుకుంటున్నా అని అదే మనకు రెగ్యులర్గా ఎవరైతే వర్క్ ఇస్తారో వాళ్ళందరికి కాల్ చేసి చెప్పాను. మిగతా వాళ్ళ మైండ్ సెట్ ఏమైపోయిందంటే మనం స్టార్ అయిపోయినాం, మనం మొత్తం యావత్ ప్రపంచం అంతా మనం తెలిసిపోయినాం, మనకు వాళ్ళే కాల్ చేస్తారు, పెద్ద ప్రొడక్షన్ హౌజుల నుంచి ఫోన్లు వస్తాయి మనకు. ఏముండదు. ఉండదు. సో అది దేవుడి దయ వల్ల నాకు ముందే తెలిసిందేమో అక్కడి నుంచి వచ్చాక. సో అలా నేను ప్రిపేర్డ్ ఉండే. ఓకే. ఎందుకంటే అంతకుముందు ఉన్న కంటెస్టెంట్ల ప్రభావం అందరూ ఫ్రెండ్స్ అవ్వడం వల్లనో తెలీదు. సో మనకు అది కొన్ని రోజులే, జస్ట్ ఇంకొక స్టెప్ వేయడానికి అది సహాయపడుతుంది ఒక 10%. హ్మ్. అంతే కదా. ఇప్పుడు ట్రూ. ఇంతకు ముందు 30,000 వచ్చే దగ్గర నేను ఇప్పుడు 50,000 అడగగలుగుతాను అంతే తప్ప అది కంప్లీట్గా సోర్స్ కాదు అనేది నేను క్లియర్గా అర్థం చేసుకోగలిగాను నాకున్న బుర్రకి. ఓకే.